అందరికీ శుభోదయం. అందరికీ నమస్తే. ఈ రోజున మనం వినాయకుని లంబోదరుని స్తోత్రం గురించి తెలుసుకుందాము. ఈ స్తోత్రం చాలా విశేషమైనది. ఈ స్తోత్రం ఎందుకు అంత విశేషమైనదో అది కూడా తెలుసుకుందాం మనం. శ్రీ లంబోదర స్తోత్రం క్రోధాసురకృతం. క్రోధాసురుడు అంటే కోపమే అసురుడిగా ఉన్నటువంటి వాడు. ఇది మనందరికీ కూడా చాలా వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. కోపం అన్నటువంటిది ఎంత వెంటనే వస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. ఒక్క సెకండ్లో మనందరికీ కూడా కోపం వస్తుంది. అంటే అటువంటి అసురుడు మనలోనే ఉన్నాడు. అటువంటి క్రోధాసురుడు స్తుతించినటువంటి స్తోత్రం, తద్వారా మనకున్న కోపమంతా కూడా పోయి మంచి బుద్ధి సత్కర్మలు కలుగుతాయి. క్రోధాసుర ఉవాచ లంబోదర నమస్తుభ్యం శాంతియోగ స్వరూపిణే సర్వశాంతి ప్రదాత్రేతే విఘ్నేశాయ నమో నమః. అసంప్రజ్ఞాత రూపేయం సుండాతే నాత్ర సంశయః. సంప్రజ్ఞాతమయో దేహో దేహధారిన్నమో నమః. స్వానందే యోగిభిర్నిత్యం దృష్టస్వం బ్రహ్మనాయకః. తేన స్వానందవాసీ త్వం సముత్పన్నం త్వదుదరాజ్జగన్నానావిధం ప్రభో. బ్రహ్మ తద్వన్న సందేహో లంబోదర నమోస్తుతే. త్వదీయ కృపయా దేవ మయా జ్ఞాతం మహోదర. త్వత్తః పరతరం నాస్తి పరేశాయ నమో నమః. హేరంబాయ నమస్తుభ్యం విఘ్నహర్త్రే కృపాలవే. ఆదిమధ్యాంతహీనాయ తన్మయాయ నమో నమః. సిద్ధిబుద్ధి విహారజ్ఞ సిద్ధిబుద్ధిపతే నమః. సిద్ధిబుద్ధిప్రదాత్రేతే వక్రతుండాయ వై నమః. సర్వాత్మకాయ సర్వాదిపూజ్యాయ తే నమో నమః. సర్వపూజ్యాయ వై తుభ్యం భక్త సంరక్షకాయ చ. అతః ప్రసీద విఘ్నేశ దాసోహం తే గజానన. లంబోదరాయ నిత్యం నమో నమస్తే మహాత్మనే. స్వత ఉత్థాన పరత ఉత్థానే బ్రహ్మధారయన్ తవోదరాత్ సముత్పన్నం తం కిం స్తౌమి పరాత్ పరం. ఇతి స్తుత్వా మహాదైత్యః ప్రణనామ గజాననం. తమువాచ గణాధ్యక్షో భక్తం భక్తజన ప్రియః. లంబోదర ఉవాచ వరం వృణు మహాభాగ క్రోధాసురహృదీప్సితం. దాస్యామి భక్తిభావేన స్తోత్రేణాహం హితోషితః. త్వయా కృతమిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదం భవేత్. యః పఠిష్యతి తస్యైవ క్రోధజం న భయం భవేత్. శృణుయాత్ తస్య తద్వచ్చ భవిష్యతి న సంశయః. యద్యదిచ్ఛతి తత్తద్వై దాస్యామి స్తోత్రపాఠతః. ఇది శ్రీ ముద్గలే మహాపురాణే లంబోదర చరితే అష్టమోధ్యాయే క్రోధాసురకృత లంబోదర స్తోత్రం. సాక్షాత్తు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఈ క్రోధాసురుడు చేసినటువంటి ఈ స్తోత్రానికి చాలా సంతోషించి కోరిన కోర్కెలన్నీ కూడా తీరుతాయి. ఈ స్తోత్రం ఎవరైతే చదువుతారో వాళ్ళ యొక్క మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయి. వాళ్ళకి క్రోధము కానీ భయము కానీ ఎప్పుడు కూడా కలగదు అని చెప్పి